రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా కారణం చేత మేము 5వ రోజు ఈ రోజు భిక్షయాటన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్ఎస్కే అనేది విధానం కనుక అమలైతే కనుక రేపు అన్న రోజు మా లేఖర వ్యవస్థ అనేది ఇలాగ రోడ్డును పడతాం. నాతో పాటు నా చిన్నపిల్లలు కూడా ఇలాగ రోడ్డు పడవలసి వచ్చే పొజిషన్కి వస్తుంది కాబట్టి అలాగే ఇదిగోండి మా చిన్నపిల్లలను కూడా వేసి ఇలాగ భిక్షాటన చేయవలసి వస్తుంది. భవిష్యత్తులో మాకు ఇలాంటి రోజు రాకుండా వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు వెంటనే ఈ లేఖర వ్యవస్థ అనేది గత 150 సంవత్సరాల నుంచి ఎలాగైతే కొనసాగుతుందో ఇక్కడి నుంచి కూడా అలాగే కొనసాగాలని, అలాగే మాతో పాటు ప్రభుత్వ ఆస్తులు కూడా రక్షణ కల్పించాలని దస్తావేజ్ లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతూ ఈ రోజు 5వ రోజు భీమవరం దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము జోలు పెట్టి భిక్షయాటన చేస్తున్నాం. రేపొద్దున్న ప్రభుత్వ వారు ఏర్పాటు చేసే ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత మా పరిస్థితి ఇదే. ఇలాగే రోడ్డును పడి భిక్షయాటన చేసే పరిస్థితి మాకు వస్తుందని నిరసన తెలియజేస్తూ ఈరోజు భీమవరం దస్తావేజ్ లేఖర్ల సంఘం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో భిక్షయాటన కార్యక్రమం చేపట్టాం. కావున ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని ఆపి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించి ప్రజల ఆస్తులు అన్యక్రాంతంగా ఉండేలాగా ఎప్పటిలాగే ఎప్పుడో 150 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు నెలకొల్పిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉందో అదే విధంగా ఇప్పుడు కొనసాగించాలని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని, అలాగే మా జీవన వృత్తికి, మా భవిష్యత్తుకి, మా పిల్లల భవిష్యత్తుకి, మా కుటుంబాల భవిష్యత్తుకి పాడవకుండా మేము ఇలా భిక్షయాటన చేసే పరిస్థితి రాకుండా ఎప్పటిలాగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించి మా దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ హ్యాండర్లు, టీటీపీ ఆపరేటర్లు పొట్టకొట్టద్దని, మాకు నిజంగా ఇలా జోలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చే ఆర్ఎస్కే కేంద్రాలు పెడితే రేపొద్దున మా పరిస్థితి ఇది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని ఏర్పాటు చేస్తుంది. దానివల్ల మాకు పని లేకుండా భవిష్యత్తులో జరగబోయేదానికి ఇది నిదర్శనం. రేపొద్దున నిజంగా ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేస్తే మా పరిస్థితి ఇట్లే ఇలాగ జోలు పట్టుకుని అడుక్కునే పరిస్థితి. ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ చేసే ఏదైతే జీవో ఉందో 396 దాన్ని రద్దుపరచమని గత 5 రోజులుగా మేము చేస్తున్నాం. ఇంతవరకు ప్రభుత్వం మొండి వైఖరి ఇంతవరకు తగ్గలేదు. మాపై చూపుతున్న ఈ వ్యతిరేకానికి నిరసనగా మేము ఈరోజు మరి ఈ భిక్షాటన జోలు పట్టి ప్రజలను మేము అడుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే మా పరిస్థితి రేపొద్దున్న జీవో నెంబర్ 396 రద్దు అయితే కనుక అమలైతే కనుక మా పరిస్థితి ఇదే ఉంటుందని మరి ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ భిక్షాటన చేస్తున్నాం. దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, ప్రజల ఆస్తులకి భద్రత లేని జీవో నెంబర్ 396 రద్దుపరచమని, అదేవిధంగా 150 సంవత్సరాలుగా అనేక లక్షల మంది ఆధారపడి ఉన్న జీవిస్తున్న లేఖర వ్యవస్థను మరి పునరుద్ధరించాలని, వారికి మీరు తగు లైసెన్సులు ఇచ్చి వారిని ముందే పెట్టాలని, ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ అనే విధానం లేకుండా, పీపీపీ విధానం లేకుండా, ఆర్ఎస్కే కేంద్రాలు లేకుండా యథావిధిగా మీరు ఎప్పుడు ఏం జరుగుతుందో అది లేఖర వ్యవస్థను అదేవిధంగా కొనసాగించాలని ప్రభుత్వం వారికి మేము భీమవరం లేఖల స్టేషన్ తరఫున, గునుపూడి లేఖల స్టేషన్ తరఫున విన్నవించుకుంటున్నాం.